టీవీ నేను శివరామకృష్ణ. విశాఖలో జూన్ 21 యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో అయితే తన యోగా కార్యక్రమాలు అయితే పాల్గొనేందుకు విశాఖ అయితే వస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పుడు అధికారులంతా మొత్తం అంతా ఈ పనుల మీద నిమగ్నమై ఉన్నారు. అయితే ప్రధానమంత్రి ప్రోగ్రాం అంటే కంపల్సరిగా ఈ స్పెషల్ బ్రాంచ్ కానీ లేదంటే ఉన్నతాధికారులు అందరూ మొత్తం ఎక్కడైతే ఈ కార్యక్రమం జరుగుతుందో మొత్తం అదంతా ఆధీనంలో తీసుకొని మొత్తం పహారా అయితే కాస్తున్నారు. మనం ఇప్పుడు విశాఖ కాళీమాత టెంపుల్ ఆర్కే బీచ్ వద్ద అయితే ఉన్నాం. మనం చూడొచ్చు ఇప్పుడు మొత్తం అంతా అన్ని ఏర్పాట్లు అయితే ప్రభుత్వ యంత్రాంగం అంతా నిమగ్నమై ఉంది. దీనికి సంబంధించి స్టేజ్ల దగ్గర నుంచి మొత్తం అన్ని కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. అయితే విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం అయితే వేడుకలు ఈ సంవత్సరం విశాఖలో జరుగుతుంది. ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే హాజరు కానున్నారు. ప్రపంచ దేశాలు విశాఖ వైపు చూసేలా రికార్డు నెలకొల్పేలా వేడుకలు అయితే చేస్తున్నారు అధికారులు. యోగా దినోత్సవం వేడుకలకు చురుగ్గా సాగుతున్నాయి ఈ ఏర్పాట్లని చెప్పాలి. మనం చూడొచ్చు ఇప్పుడు మన కెమెరామెన్ రమణ కుమార్ అయితే మొత్తం ఏర్పాట్లకు సంబంధించి అన్ని విజువల్స్ రూపంలో అయితే చూపిస్తున్నారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల మేర యోగా దినోత్సవ వేడుకలు అయితే జరుపుతున్నారు. ఈ ప్రభుత్వం 5 లక్షల మందిని యోగా దినోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం చేసేలా ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేశారు. అలాగే ఏయూలో యోగా వేడుకల సమాచారం కోసం కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే 10,000 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు అయితే ఇందులో నిమగ్నమై ఉన్నారు. అలాగే రేపు విశాఖలో యోగా దినోత్సవం ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు అయితే ఈ నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు రేపు విశాఖ వచ్చి ఈ యోగా దినోత్సవం సంబంధించి అన్ని ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఉన్నతాధికారులతో దీనిపై సమీక్ష అయితే రేపు చేయనున్నారు విశాఖ హోటల్లో. అలాగే దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చాలా సీరియస్ గా అయితే తీసుకొని దీని మొత్తం ప్రతి ఈ విషయంలోనూ క్షుణ్ణంగా అయితే పరిశీలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ యోగా విశిష్టత తెలియజేసేలా యోగాంధ్ర 2025 పేరుతో మే 21 నుంచి జూన్ 21 వరకు మాసోత్సవాలు అయితే చేస్తున్నారు. అయితే జూన్ 21 యోగా దినోత్సవం పురస్కరించుకుని మొత్తం అంతా ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం నిజంగా ఒక విశిష్టం చెప్పాలి. అలాగే ఇది గిన్నిస్ రికార్డ్స్ లో కూడా నెలకొల్పేందుకు మొత్తం అంతా చేస్తున్నారు. మనం చూడొచ్చు ఈ లారీల మీద ఉన్నవన్నీ మొత్తం ఏర్పాట్లు స్టేజ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు. అయితే 21 జరగబోయే ఈ యోగా దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుంచి చేసి పగడ్బందీగా ఎక్కడ ఎటువంటి అవాంఛిత కార్యక్రమాలు జరగకుండా మొత్తం అంతా పోలీస్ సిబ్బంది కానీ ఈ పహారా కాస్తున్నారు. అయితే ఈ నరేంద్ర మోదీ ఈ కార్యక్రమం కావడంతో మొత్తం అంతా ఈ పరిశ్రమ ఈ మొత్తం ఈ ప్రాంతాలు సుదూర ప్రాంతాలు మొత్తం అన్ని జల్లుడైతే పడుతున్నారు. పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ విభాగం కానీ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు అయితే ఈ పనిలో అయితే నిమగ్నమై ఉన్నారు. మనం చూడొచ్చు మొత్తం అన్ని ఏర్పాట్లు చురుగ్గా అయితే సాగుతున్నాయి. విశాఖ ఆర్కే బీచ్ నిజంగా కోలాహలంగా అయితే మారింది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు విశాఖ ఆర్కే బీచ్ వారాంతరపు వీకెండ్ అయితే వచ్చిందంటే మనం చూడొచ్చు ఇప్పుడు ఎంతమంది జనాలు ఉన్నారో. అలాగే ప్రతి శని, ఆదివారం, శుక్రవారం అయితే ఈ మాత్రం జనం అయితే ఉంటారు. అయితే యోగాంతా పురస్కరించుకుని మొత్తం మీద చాలా ఎక్కువ మంది ఈ లక్షల్లో అయితే ఈ యోగా కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు ఈ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు అయితే మొదలుపెట్టి చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి మొత్తం ఎంఆర్ఓ స్థాయి దగ్గర నుంచి మొత్తం అంతా సిఐ, ఎస్ఐ, ఏఎస్ఐ స్థాయి నుంచి మొత్తం అంతా కానిస్టేబుల్ మొత్తం అంతా ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నారని చెప్పాలి. నిజంగా ఈ యోగా దినోత్సవం ఒక ప్రతిష్టాత్మకంగా చెయ్యాలి. యోగా ప్రపంచవ్యాప్తంగా మనం ఎంత ప్రసిద్ధి చెంది మన అందరికీ తెలుసు. కరోనా లాంటి మహమ్మారి టైంలో కూడా యోగా తాలూకా ప్రాముఖ్యత మొత్తం దేశ విదేశాలందరికీ అయితే తెలిసింది. ఈ నేపథ్యంలో ఈసారి ఈ యోగాని నిజంగా పెద్ద స్థాయిలో విశాఖ వేదికగా తీసుకుని మొత్తం అంతా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మొత్తం అంతా ఈ యోగాసనాల మొత్తం అంతా చేసి ఇందులో మొత్తం ప్రజలందరినీ భాగస్వాములు చేసే పనిగా వీళ్ళు ప్రభుత్వం అయితే ముందుకెళ్తుందని చెప్పాలి. ఏదేమైనా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు అయితే ప్రభుత్వ యంత్రాంగం అయితే నిమగ్నమై ఉంది. ఇది ఈ యోగాకు సంబంధించి మొత్తం ఏర్పాట్లపై పరిశీలన. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ ఆర్కే బీచ్ కాళీమాత దేవాలయం వద్ద నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.